హలో ఫ్రెండ్స్, ఎస్కే జియో పాలిటిక్స్కు స్వాగతం. ఈ రోజు మనం రష్యా నుండి ఆయిల్ దిగుమతులకు సంబంధించి భారతదేశం యుఎస్ఏకి ఇచ్చిన ప్రత్యామ్నాయాల గురించి చర్చించబోతున్నాము. భారత ప్రభుత్వం అమెరికాకు చేసిన వ్యూహాత్మక ఆయిల్ ప్రతిపాదన. భారత్ ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించగలము, కానీ ఒక షరతుతో. ఇరాన్ మరియు వెనిజుయలా నుండి ఆయిల్ కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. భారత్ చెప్పిన విషయం చాలా తర్కబద్ధంగా ఉంది. ఇరాన్ ఆయిల్ నాణ్యత పరంగా ఉత్తమమైనది మరియు భారత్కు భౌగోళికంగా సమీపంలో ఉంది, కాబట్టి రవాణా ఖర్చులు తక్కువగా ఉంటాయి. గత 6 సంవత్సరాలుగా భారత్ ఇరాన్ నుండి ఆయిల్ కొనడం లేదు, ఎందుకంటే అమెరికా ఆంక్షలు విధించింది. అయితే చైనా మాత్రం రహస్యంగా కొనుగోలు చేస్తోంది. అమెరికా నుండి వచ్చిన ఊహించదగిన ఒత్తిడి మరియు టారిఫ్లకు కూడా భారత ప్రభుత్వం తలవంచకుండా తక్కువ ధరల కారణంగా ఇంకా రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా ఆమోదించే అవకాశం తక్కువ, ఎందుకంటే ఇది ఇరాన్ మరియు వెనిజుయలా ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయవచ్చు. ఇది ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాలకు ఇష్టంగా ఉండదు. అంతేకాకుండా ఇది అమెరికాకు జియోపాలిటికల్ ఇబ్బందులు కలిగిస్తుంది. దీనివల్ల అమెరికా భావిస్తోంది, రష్యా నుండి కొనుగోలు చేస్తూనే ఉండండి, ఇది ఇరాన్ లేదా వెనిజుయలాతో పోలిస్తే తక్కువ సమస్య కలిగించేది. అమెరికా టారిఫ్లు డబుల్ స్టాండర్డ్స్పై భారత్ అసహనం. భారత్ ఈ పరిస్థితిపై అసంతృప్తిగా ఉంది, ఎందుకంటే చైనా రష్యా యొక్క అతిపెద్ద ఆయిల్ బొగ్గు కొనుగోలుదారు. యూరోపియన్ యూనియన్ అతిపెద్ద ఎల్ఎన్జీ పైప్లైన్ గ్యాస్ కొనుగోలుదారు. భారత్ ఎక్కడా టాప్ బాయర్గా లేదు, అయినా కూడా భారత్ మీదే ఎక్కువ టారిఫ్లు విధించబడ్డాయి. ఇది 2 స్థాయిల మానదండాన్ని సూచిస్తుంది: అమెరికా పాకిస్తాన్ సంబంధాల్లో మార్పు. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పాకిస్తాన్ ప్రధాని మరియు ఆర్మీ చీఫ్తో సమావేశమయ్యారు. ఇది పాకిస్తాన్, అమెరికా సంబంధాలు తిరిగి బలపడుతున్నాయనే సంకేతం. దీని వెనుక భారత్పై ఒత్తిడి పెట్టే వ్యూహం ఉండొచ్చు. భారత్ రష్యా ఆయిల్ కొనుగోలు ఆపుతుందా? అసాధ్యం అనడంలో సందేహం లేదు. ఇది చరిత్రలో ఒక మార్గదర్శక క్షణం. అమెరికా ఒత్తిడిని భారత్ ఘనంగా తిరస్కరించిన సందర్భం. ఈ పరిణామాలు భారత, అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2 దేశాల ప్రయోజనాలు తరచూ ఘర్షణకు వస్తున్నాయి అన్నదే ఇక్కడ స్పష్టమవుతోంది. మీ అభిప్రాయాలను క్రింది కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.